హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. నా వీడియోనికి మీరు నా ఛానల్ని ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి 100%. ఓకే, మీరు చేసే సబ్స్క్రిప్షను, కామెంట్స్, లైక్లు, షేర్లే ఈ వీడియోని ఎక్కువగా లోపలికి తీసుకెళ్తాయి. యూట్యూబ్ వాళ్ళు ఈ మధ్య నా షార్ట్స్ అన్నింటినీ ప్రమోట్ చేస్తున్నారు. అంటే నా షార్ట్స్కి 30,000 50,000 వ్యూస్ వస్తున్నాయి, కానీ నార్మల్ వీడియోస్కి వ్యూస్ రావట్లేదు. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసి షేరు లైక్ చేస్తే సో నా ఛానల్కి మినిమం ఒక 50,000 వరకు మీరు నన్ను తీసుకెళ్ళగలరు, మీరు అనుకుంటే తీసుకెళ్ళగలరు. ఓకే, కమింగ్ టు ద పాయింట్, ఈ పెన్షనర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కెలికింది ఎవరు? ఆంధ్రప్రదేశ్లో ఈ పెన్షన్ పెద్ద గొడవ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ పెన్షనర్స్ని కెలికి ఈ ఎంతమంది పెన్షనర్స్ 60 లక్షల మంది దాకా పెన్షనర్స్ ఉన్నారు. ఓల్డ్ ఏజ్ పెన్షనర్స్ కానీ, మహిళలు కానీ, చిన్న చిన్న అన్ని స్కీముల కిందకు వచ్చేటువంటి ఈ లబ్ధిదారులు కానీ 60 లక్షల మంది దాకా పెన్షనర్లు ఉన్నారు. హ్యూజ్ ఓట్ బ్యాంక్ అది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత గొడవ రచ్చ జరుగుతుంది. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెన్షనర్స్ని కెలికింది ఎవరంటే వాలంటీర్లని ద్వారా పెన్షన్లు ఇవ్వకూడదని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినట్టు టీడీపీ దీనికి బాధ్యత వహించాలి. 100% టీడీపీ వల్ల. ఇప్పుడు పెన్షన్ ఇచ్చే వాళ్ళు వాలంటీర్లు అయితే మీ ప్రభుత్వ ఉద్యోగులు అయితే మీ, లేదంటే వైసీపీ కార్యకర్తలు అయితే మీ, టీడీపీ కార్యకర్తలు అయితే మీ, స్కూల్ విద్యార్థులు అయితే ఎవరైతే మీ పెన్షన్లు ఇవ్వడానికి, వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులకి లేదా రోగస్తులకి పెన్షన్లు ఇవ్వడానికి ఎవరైతే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు గవర్నమెంట్ ఒక సిస్టాన్ని డిస్టర్బ్ చేస్తూ వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇవ్వడానికి లేదనేటువంటి ఒక చిన్న కంప్లైంట్ అసలు సిస్టమ్ మొత్తాన్ని డ్యామేజ్ చేసేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని కంప్లీట్గా పూర్తి బాధ్యత వహించాల్సిన తెలుగుదేశం పార్టీనే, వాళ్ళదే బాధ్యత. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వీళ్ళే దానికి బాధ్యత వహించాలి. ఇప్పుడు జరిగేటువంటి యొక్క కాన్ఫ్లిక్ట్ మొత్తానికి, గొడవల మొత్తానికి వీళ్ళు కంప్లైంట్ చేసి సరే పెన్షన్ సిస్టాన్ని డిస్టర్బ్ చేసినప్పుడు మరి వేరే సిస్టాన్ని ఎత్తుకోవడానికి టైం అయితే పడుతుంది కదా గవర్నమెంట్కి. దానికి మళ్ళీ మీరు పెన్షన్ ఇవ్వట్లేదు అని వీళ్ళే ఆఫీసుల దగ్గరకు వచ్చి 2 రోజుల్లో మీరు పెన్షన్ ఇవ్వాలి అని చంద్రబాబు నాయుడు గారు ప్రసంగం ఇస్తున్నారేమని, మీరు మా వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వాలి, 2 రోజులు పెన్షన్ ఇవ్వాలి, మీరు పెన్షన్ ఇవ్వలేదు అని వీళ్ళే డిస్టర్బ్ చేసింది వీళ్ళే, మళ్ళీ వీళ్ళే చెప్తున్నారు. అంటే గొడవ లేపింది వీళ్ళే. ఇంకొకసారి వాలంటీర్ల ద్వారా నుంచి మీరు పెన్షన్ ఇవ్వడానికి లేదు అంటారు, వాలంటీర్లు మేము ఆదుకుంటామని 2 మాటలు, డబల్ మాటలు ఎట్లా చెప్తారు? వాలంటీర్లు మీరు ఆదుకుంటారు, వాలంటీర్లకి ఏం భయం లేదు, మేమున్నాము అని చెప్పి ప్రసంగాలు ఇచ్చేవాళ్ళు, వాలంటీర్ల మీద అంత ప్రేమ ఉన్న వాళ్ళు మరి వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇస్తే ఏంటి వీళ్ళకి ప్రాబ్లం? వాలంటీర్ల ద్వారా పెన్షన్ తీసుకుంటే అది ఒక క్రైమ్గా భావించేటువంటి వీళ్ళు వాలంటీర్లను ఆదుకుంటారని మనం ఎలా చెప్పగలము? చిన్న లాజిక్, అది తప్పు కదా. అంటే ఎక్కడో చంద్రబాబు నాయుడు గారు అబద్ధం ఆడుతున్నారు. ఎలక్షన్ల కోసం మేనేజ్ చేయడానికి వాలంటీర్ వ్యవస్థని నిర్దాక్షిణ్యంగా తీసేస్తాడు ఆయన అధికారంలోకి వస్తే. ఒకటైతే అర్థమైపోతుంది. ఓకే, వాలంటీర్ని తీసేస్తాడు, పెన్షన్స్ని ఆపేస్తాడు, ఆయన ఇచ్చినటువంటి ఆయన ఓన్ పాలసీలో వెళ్తాడు. ఒకవేళ ఆయన అధికారంలోకి వస్తే ఇంక ఎలక్షన్ టైంలో ఓట్ బ్యాంక్ కోసం ఎన్ని అబద్ధాలన్నా ఆడినేయండి. ఓకే, ఒకవేళ నిజంగా వాలంటీర్లను ఆదుకునేవాడైతే వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇస్తే ఆపేయమని చెప్పడు కదా. సరే, అది చెప్పాడంటే సంథింగ్ ఈజ్ రాంగ్. అది లోపల ఏదో పెట్టుకొని బయట ఏదో మాట్లాడుతున్నారు టీడీపీ వాళ్ళు, జనసేన, బీజేపీ కూటమి వాళ్ళు. ఓకే, చేస్తున్నారు. మోరోవర్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెన్షన్ ఇవ్వట్లేదని చెప్పి మళ్ళీ వీళ్ళే గొడవ చేస్తున్నటువంటి ఈ తరుణంలో కొంతమంది పోలీస్ అధికారుల్ని ట్రాన్స్ఫర్ చేయించారు. అంటే బీజేపీతో పొత్తు పెట్టుకుని, బీజేపీతో పొత్తు వలన లాభం మొదలైంది వాళ్ళకి ఆల్రెడీ. ఎందుకు వీళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు? బీజేపీతో పొత్తు కావాలి అని అంటే వ్యవస్థలను మేనేజ్ చేయాలంటే పోలీస్ అధికారులను మేనేజ్ చేయాలి అంటే వాళ్ళు అనుకున్న అధికారులను తీసుకురావాలి. అనుకున్న అధికారులు తీసుకురావాలంటే ఉన్న వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలి.
అది కూడా ఎవరిని ట్రాన్స్ఫర్ చేశారు? వాళ్ళలో ఆ పోలీస్ అధికారులు కొంతమంది ఎస్సీలు కూడా ఉన్నారు. ఎస్సీలను కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ఎస్సీ అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు. రైట్. పోలీస్ అధికారులు వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? వాలంటీర్ల ద్వారా వద్దు, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పెన్షన్ చేయించండి అని అంటున్నారు కదా. మరి ప్రభుత్వ ఉద్యోగులు అంత నిజాయితీ పరులని మీరు నమ్మినప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్ని పోలీస్ ఆఫీసులు ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించారు? ప్రభుత్వ ఉద్యోగుల మీద కూడా నమ్మకం లేదు వీళ్ళకి. ప్రభుత్వ ఉద్యోగుల్లో అది కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళు కావాలి. ఇప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఉండేవాళ్ళు, వాళ్ళు చెప్పేటట్టు వినేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళందరినీ ఏరి కోరి బీజేపీ ప్రభుత్వం యొక్క సహాయంతో అలాంటి పోలీస్ ఆఫీసర్లను తెచ్చుకుంటారు. వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు అని అంటూ ఇప్పుడు వాళ్ళ వ్యవస్థలు మేనేజ్ చేయడం మొదలెట్టారు. ఏదైతే ఎలిగేషన్ చేశారో దాన్ని వాళ్ళు పాటించడం మొదలెట్టారు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ సహాయంతో, బీజేపీ ప్రభుత్వం సహాయంతో. లేదంటే పోలీస్ ఆఫీసులను బలి చేయటం ఏంటి? పోలీస్ ఆఫీసులను ట్రాన్స్ఫర్లు చేసి పడేశారు. ఓకే. అసలు ఇదంతా ఈ పెన్షన్ గోల, వాలంటీర్ల గోల, పోలీసుల వ్యవస్థ గోల, ఇదంతా కూడా ఇదంతా సూత్రధారులు, ఇదంతా మొదలెట్టింది 100% ఈ కూటమి పార్టీ వాళ్ళే. పేదలను ఇబ్బంది పెట్టింది కూటమి పార్టీ వాళ్ళే, పెన్షనర్స్ని ఇబ్బంది పెట్టింది, రోగస్తులను ఇబ్బంది పెట్టింది, ముసలాళ్ళని ఇబ్బంది పెట్టింది, మొత్తం కూడా ఈ కూటమి వాళ్ళే. వీళ్ళే ఇబ్బంది పెట్టి ఎందుకు వీళ్ళకి ఇబ్బంది తగలకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసేదట్టుకున్నారు వీళ్ళందరూ. వాళ్ళు ఓటు వేయకూడదంటే వీళ్ళని ఇబ్బంది పెట్టాలి, ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెడితే మళ్ళీ వాళ్ళు కొట్టాలంటే మేమున్నాం, మేము చూసుకుంటామనండి. మాడి మీద ఒక దెబ్బ కొట్టి మేమున్నాం, మీకేం డోంట్ వెరీ, మేము ఆయింట్మెంట్ రాస్తామని అంటున్నారు. టీడీపీ వాళ్ళు చేసేటువంటి రాజకీయం ఇదంతా కూడా ఒక ప్లాన్డ్గా జరుగుతుందిగా అనిపిస్తుంది. బీజేపీ వాళ్ళ సహాయంతో కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం తీసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎత్తుగడలు మొదలైనాయని అనుకోవాలి. వాళ్ళు ఎంత మొదలైనా సరే మీరు ఒక ప్లాన్ ఫెయిల్ అయిందంటే ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ప్రజల్లో తిరుగుబాటు వస్తే అనుకున్న ప్లాను ఒకటైతే ఇంకొకటి జరిగిద్ది, అనుకున్నది ఒకటి జరిగింది ఒకటే, అయ్యింది ఒకటి అని అయిపోయింది. ఇప్పుడు ఈ వాలంటీర్లో జరిగింది అదే. 60 లక్షల ఓటు బ్యాంకర్లు తిరగబడతారు రేపు పొద్దున. పెన్షనర్స్ 60 లక్షల మంది ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళ వల్లనే ఈ ఇబ్బందులు మొదలయ్యాయి అని వాళ్ళకి అర్థమైంది. ఇది వాళ్ళకి అర్థమైంది కాబట్టి రేపు పొద్దున వీళ్ళందరూ కూడా రేపు ఓట్ బ్యాంకులో ఇది చూపించబోతున్నారు. ఇది 100% ఓట్ బ్యాంక్ చూపించబోతున్నారు. ఓట్ బ్యాంకులో వీళ్ళు చెప్తారు, దాని బుద్ధి చెప్తారు 100%. ఈ కూటమి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యంగా టీడీపీ వాళ్ళని అధికారంలోకి రాకుండా తీసుకునే బాధ్యతని వీళ్ళే తీసుకుంటారు. పెన్షనర్స్ వాలంటీర్లే వీళ్ళు నోడగొడతారు రేపు. థ్యాంక్ యూ.